హై ఈరోజు పొదల సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే సురేష్ శైలాకి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటాడు. రహస్యంగా ఆ అమ్మాయికి తెలియకుండా ఎట్లయినా సరే రిజిస్టర్ మ్యారేజ్ చేయాలి అని చెప్పి తనైతే అనుకుంటాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేద్దాము, ఎందుకు అంటే ఆల్రెడీ పెళ్లి ఒప్పుకోలేదనుకో, నీ పెళ్లి రిజిస్టర్ అయిపోయింది కదా అని చెప్పొచ్చు అని చెప్పి సురేష్ అయితే ప్లాన్ వేస్తాడు. వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కానీ వీళ్ళ అమ్మకి మాత్రం ఓకే, ఎందుకంటే ఆ మెకానిక్ ఇచ్చి చేయడము ఆమెకైతే ఇష్టం లేదనమాట. సరే ఇంకా స్టోరీలోకి వెళితే చక్రి వాళ్ళ మేనత్త ఉంది కదా, ఆవిడైతే చూటుపోటి మాటలు అంటానే ఉంటుంది. ఎవరు చేస్తారులే ఆ ఇంటి నుంచి పూజ, ఎవరు చేయరు, వీళ్ళ రాతలు మారవు, వీళ్ళ రాత్రి ఇట్లాగే ఉంటాయి, ఎవరు పూజ చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఆవిడైతే మాట్లాడుతుంటుంది. కానీ మహాలక్ష్మికి పూజ చేయాలని అయితే ఉంది, ఎందుకంటే పెద్ద లైఫ్ బాగుంటుంది కదా, పెద్దకి గుడనే కట్టేస్తుంది కదా, పెద్ద లైఫ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో పూజ చేయాలని చెప్పి మహాలక్ష్మికి అయితే ఉంది. కానీ ఇంకా చక్రికి ఇష్టం లేదు, కేశవాకి ఇష్టం లేదు, నారాయణకు కూడా ఇష్టం లేదు. నారాయణ అంటే ఆ మాట్లాడింది కాదు కానీ వద్దులే అమ్మ చేతులు కాలుతాయి, నువ్వేం పూజ ఏం చెయ్యొద్దులే అని చెప్పేసి తనైతే చెప్తాడనమాట. ఈ అమ్మాయికి ఏమో చేయాలనే ఉంటుంది కానీ మాధవ కొంచెం సైడ్కి పిలుచుకొని వెళ్ళి మహాలక్ష్మితో చెప్తాడు, నువ్వు పూజ చేయాలనుకుంటున్నావు కదమ్మా, ఎలా చేయాలనుకుంటున్నావు, ఈ ఇంటి కోడలుగా చేయాలనుకుంటున్నావా, చక్రి భారీగా చేయాలనుకుంటున్నావా, నువ్వు చక్రి భారీగా నువ్వైతే అనుకోవడం లేదు కదమ్మా, అలాంటప్పుడు పూజ ఎలా చేస్తావు, దానివల్ల ఫలితమే ఉండదులే అమ్మా, వద్దులే అమ్మా అని చెప్పేసి అంటాడు. వెళ్ళి చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి కూడా ఉండేసి ఆమె ఒప్పుకున్నా నేను ఒప్పుకొని ఇచ్చేవాడిని కాదన్నయ్య, ఎందుకు అంటే మన స్కూటర్ నుంచి కింద పడినప్పుడే ఆ దెబ్బకి ఆమె ఓర్చుకోలేకపోయింది, అలాంటిది ఆ నిప్పుల కొండ ఎత్తాలి అంటే తను చేయలేదులే అన్నయ్య, వద్దు అని నేనే చెప్పేవాడిని అని చెప్పని అంటాడు. మహాలక్ష్మి నేను చేస్తాను అని చెప్పినప్పుడల్లా కేశవ కూడా ఉండేసి వద్దు మేము ఒప్పుకోవాలి కదా, మీరు చేస్తామంటే మేమైతే ఒప్పుకోవడం లేదు అంటే ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది, అదేంటది పూజే కదా మీరు ఎందుకు ఒప్పుకోరు అంటే వద్దు అంటే లేదు లేదు మహాలక్ష్మి అంటుంది, ఇప్పుడు మీ అత్త ఉంది కదా ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడింది కదా, ఆమె నోరు ముయిపించాలి అంటే నేను ఖచ్చితంగా పూజ చేసి తీరాలి అంటుంది. వీళ్ళు వచ్చేసి వద్దు మా అత్త మాట మేమే పట్టించుకోము, మీరు కూడా ఏం పట్టించుకోబాకండి, పూజ అయితే ఏమి వద్దులే అని చెప్పి వాళ్ళే చెప్తుంటారు. ఎంత బాగా చూసుకుంటున్నారు కదా మహాలక్ష్మి, ఏమి కాకుండా ఆ అమ్మాయి నిప్పులు కొండ ఎత్తితే ఎక్కడ కాలుతుంది అనే ఉద్దేశంతో ప్రేమగా చూసుకుంటున్నారు కదా, ఇంకా వద్దులే అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారనమాట. కానీ మహాలక్ష్మి మీద గట్టిగా నిర్ణయించుకుంది, ఎట్టైనా సరే చేద్దాము అని చెప్పేసి నిర్ణయించుకుంది. పూజే కదా తప్పేముంది, ఇంటి కోడలు అనుకోని ముందు సాటి మనిషిగా పూజ చేద్దామని చెప్పేసి తనైతే డిసైడ్ అవుతా ఉంది. ఇక్కడ శైలజకి పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళ సురేష్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ శైల అని గుడికి తీసుకొని రా పెళ్లి చేస్తామంటే ఏమని చెప్పి తీసుకురా, వాళ్ళ గుడికి అంటే ఏదో ఒకటి చెప్పి తీసుకురా అమ్మ అంటే వద్దురా ఇప్పుడు ఏమైనా గొడవ అవుతుందేమో నాకు భయం వేస్తున్నది అనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటారు. అదేటమ్మా అట్ట అనుకుంటే మనం ఇంకా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయలేము, ఎట్టైనా సరే తీసుకురా, వాళ్ళ ఊళ్ళో లేరు కదా అంటే వాళ్ళ ఊళ్ళో లేరు కరెక్టే, కానీ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా శైల మననే ఇచ్చింది కదా, మళ్ళీ ఊరు నుంచి వచ్చిమాట వాళ్ళకి గొడవ పెట్టుకుంటారేమో వద్దులే అనేసి వాళ్ళ నాయన కూడా చెప్తాడనమాట. కాదు కొడుదు నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే, ఎట్టైనా సరే మీరు తీసుకురా అమ్మా అని చెప్పి అనేసరికి వాళ్ళ నాయనకి ఇష్టం లేదు, ఇంక ఈమెకైతే ఇష్టం, ఈ భద్రకాళికి అయితే ఇష్టం కానీ వాళ్ళ నాయనకి ఇష్టం లేదు. సరే ఇంకా ఆమె చెప్తుంది మీరు వెళ్ళి శైలజాని రెడీ అవ్వమని చెప్పండి అంటే నేనైతే చెప్పను, నా వల్ల కాదు, కావాలంటే నువ్వు చెప్పుకోపో అని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శైలజ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి ఇట్లాగా నువ్వు రెడీ అవ్వమ్మా గుడికి వెళ్దాము మన అంటే, అదేంటి మా నిన్న చెప్పలేదు కదంటే ఈ రోజే తెలిసింది, మీ నాన్న కూడా ముక్కుకో ఉన్నాడంట ఏదో అందువల్ల వెళ్దాం పద ఇప్పుడే అనేసరికి అవునా అమ్మ అంటే అవును అని చెప్పని అంటుంది. సరే వస్తానులే అమ్మ అంటే చీర కట్టుకొని రా అంటే ఎందుకమ్మా ఈ డ్రెస్తో వస్తే నీకు ఏమన్నా ప్రాబ్లమా అంటే లేదమ్మా చీర కట్టుకున్నా పద్ధతిగా ఉంటుంది, మీ నాయన పరుగు పోతుందమ్మా రా అమ్మ అంటే సరేనమ్మా నేను వస్తానులే అంటుంది. దానికి ముందే అతనితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట, కేశవతో మాట్లాడుతూ ఉంటుంది. మేబీ ఆ గుడికి అని చెప్పి వీళ్ళు ఇక్కడికే వస్తారేమో అనుకుంటున్నాను నేను, సేమ్ అందరూ ఒకే ఊళ్ళో వస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఇంకా సరేలే అమ్మా అని చెప్పి రెడీ అవుతానని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళని చూపిస్తారు, కేశవ మాధవ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఉంటారు. ఇంకా వాటర్ రావట్లేదు అనేసి మనీషా వచ్చి చెప్తుంది అనమాట, వాటర్ రావట్లేదు హాట్ వాటర్ అంటే ఇంకా గాయత్రి వెళ్ళి స్విచ్ చేశాను వస్తాయిలే అని చెప్పని అంటుంది. ఆ అమ్మాయి జారి పడిపోతుంటే మాధవ పట్టుకుంటాడు, అంతా బాగుంది. ఇంకా అమ్మాయి అంటుంది గాయత్రి అంటుంది అనమాట తోటి కన్నతోటి, ఎవర్రా అమ్మాయి అంటే ఇట్లా బన్సీ చెల్లెలు అంటే పెళ్ళయిందా అంటే లేదు నువ్వు ఏమన్నా చేస్తావా అని అడుగుతాడు. చేస్తాను రా మన పెద్దానికి మంచి జోడి అంటే అది కాదు వాళ్ళు నార్త్ ఇండియన్ మన సౌత్ ఇండియన్ అంటే ఏదైనా ఇండియానే కదా అని చెప్పంటే లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే పెళ్ళికి లాంగ్వేజ్ ఏముందిలే అమ్మాయి కూడా బాగుంది పద్ధతిగా ఉంది అని చెప్పేసి గాయత్రి అనుకుంటుంది పెళ్లి చేద్దాము అన్న ఉద్దేశంతో. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ పెద్ద పట్టుకోవడం కూడా చూసి ఏదో ఉందిలే అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్తుంది మాట్లాడడానికి.
మనీషా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ అమ్మాయి నీకు మా బావ ఎలా తెలుసు అంటే చెప్తుంది, ఇలాగా నేను అతని చెల్లెల్ని అని చెప్తుంది. కానీ ఆ అమ్మాయికి ఇంక అర్థం కాదు. మీరు బయటికి వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పి బయటకైతే వచ్చేస్తుంది. ఈవిడైతే నచ్చిందనమాట. ఇంకా సరే ఇంకా గుళ్ళో వచ్చేసి హోమం దగ్గర అన్ని రెడీ చేస్తూ ఉంటుంది, ప్రిపేర్ చేస్తూ ఉంటుంది గాయత్రి. అప్పుడు మాధవ్ వచ్చి అడుగుతాడు, కాలుతుంది కదా నువ్వు ఎలా చేస్తావంటే, మంచుకో చెడుకో అతని పెళ్ళైతే అయింది కదా, బాగుండాలని చెప్పి నేనైతే పూజ చేస్తున్నాను నేను అని చెప్పేసి చెప్తుంది. కాలుతుంది కదంటే అదేమీ లేదులే అని చెప్పేసి తన చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి కూడా చేస్తుంది, ఎందుకంటే గాయత్రి ఆల్రెడీ చేస్తూ ఉంది కదా, ఇంకా మహాలక్ష్మి కూడా చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నాగా చేస్తుంది రేపటి ఎపిసోడ్లో. ఇంకా అబ్బా అమ్మాయి చేసినప్పుడు చూడాలా, ఇజ్జులేస్తాడు నారాయణ, నిజులేస్తాడు. అందరి ఫేస్లో ఆనందం వస్తుంది తెలుసా అసలు. ఇంకా సరేలే అనేసి అవునా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చి గాయత్రిని తీసుకెళ్ళిపోతుంది. మీ ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళి మాట్లాడపో అంటే, మా ఆయన్ని ఎవరు ఎత్తుకెళ్ళరు, నన్ను ఎవరు ఎత్తుకెళ్ళారులే అమ్మ అని చెప్పేసి తనైతే వెళ్తుంది. ఇంకా వాళ్ళ మేనత్త వచ్చేసి ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది, ఇతనితో మాట్లాడుతుంటుంది మాధవతో. అదేంటి మాధవ నిన్న అంతలా కూడా మాట్లాడింది కదా అమ్మాయి ఎక్కడ అంటే, నేనే వద్దన్నాను అత్త అని చెప్పేసి అంటా ఉంటాడు. నేను అంతలా చేస్తానని చెప్పింది కదా మహాలక్ష్మి అన్నట్టు వాళ్ళ అత్త మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోపల అక్కడికి చక్రి వాళ్ళు వచ్చి అత్తని ఏమన్నా అంటున్నాదా అని చెప్పంటే, లేదు లేదు నన్నేం అనలేదులే, మనం పోదాం పదండి అని చెప్పేసి వాళ్ళనైతే తీసుకొని అలా బయటకైతే వచ్చేస్తాడనమాట మాధవ. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఉంది స్వామి, ఆ అమ్మాయి అయితే అచ్చం మహాలక్ష్మి అంటే నిజంగా అమ్మవారిలాగే అనిపిస్తుంది. ఒక అమ్మాయిని చూస్తుంటే భలే సెట్ అయింది అమ్మాయికి, ఒక అమ్మవారే నడుచుకొస్తున్నట్టు అనిపిస్తా ఉంది రేపటి ఎపిసోడ్లో అసలు అమ్మాయిని. ఇంకా వచ్చి పూజ అయితే చేస్తుంది. ఎవరు రావట్లేదంటే మీ ఇంటి నుంచి వచ్చారని చెప్పేసి మహాలక్ష్మి వస్తుంది, ఇద్దరు దేకు అని చెప్పడం కానీ మనీషా సూపర్ అనిపిస్తుంది రేపటి ఎపిసోడ్లో. రేపటి భాగంలో అదే జరుగుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అచ్చం అమ్మవారిలాగే ఉంది అబ్బా అసలు అమ్మాయి. ఇంకా ఈ అమ్మాయి శైలజని పెళ్లి కూతుర్ని చేసి తీసుకొస్తా ఉంటారు, కానీ పెళ్లి అని చెప్పకుండా తీసుకొస్తున్నారు. ఏ గుడికి తీసుకొస్తున్నారేమో కానీ, ఒకవేళ ఈ కేశవ వీళ్ళంతా ఉన్న గుడికి ఏమైనా తీసుకొస్తున్నారేమో తెలియదు, కానీ అమ్మాయిని అయితే తీసుకొస్తా ఉన్నారు అబద్ధం చెప్పి. చూద్దాం ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏదో అనేసి. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.